తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కార్ ఆదాయ వనరులు పెంచుకునే పనిలో పడింది. 6 గ్యారంటీల హామీలతో పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలుకు ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటోంది. ఆ క్రమంలో గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులను హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి వాదోపవాదాలు ఎలా ఉన్నా ఆదాయాన్ని సమకూర్చుకొని హామీలు నెరవేర్చకపోతే బదనామయ్యేది కాంగ్రెస్ సర్కారే. అందుకే ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ట్రాఫిక్ ఛాలెంజ్ల బకాయిలపై దృష్టి సారిస్తున్నారట. బకాయిలు వసూలు చేయడానికి ట్రాఫిక్ చలనాలపై మరోమారు రాయితీ ప్రకటిస్తారని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ట్రాఫిక్ చలాన్ల రూపంలో ఆదాయ సమీకరణ కఠినంగా వ్యవహరించింది అన్న వాదనుంది. దానికి తగ్గట్లే దాదాపు ప్రతి వాహనంపై ఒకటో అర ట్రాఫిక్ చలాన్లు రిజిస్టర్ అవుతూనే వచ్చాయి. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా పెట్టుబడులు పెరిగి పారిశ్రామిక ఇతరత్రా రంగాల అభివృద్ధి జరుగుతుందంటే ఆదాయం పెరుగుతుంది. దానికి ప్రభుత్వ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంటారు. అయితే అలాంటి ఎక్సర్సైజ్ లేకుండా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వాటిలో జనం కట్టే వివిధ ట్యాక్సీలతో పాటు మద్యం, ట్రాఫిక్ చలాన్లు వంటివి ముందు వరుసలో ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వానికైనా ఆదాయ వనరులు పెంచుకోవడం తప్పనిసరే. ఆ క్రమంలో 6 గ్యారంటీల హామీలు వెంటనే అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ సర్కార్కు ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంతో అవసరం. అందులో భాగంగానే ఆదాయ సమీకరణకు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు పోలీస్ శాఖ మరోమారు సన్నద్ధమవుతుంది. ఇందుకు మరోసారి భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారట. గత ఏడాది ఇలా రాయితీ ప్రకటించడంతో ఏకంగా 300 కోట్ల రూపాయల వరకు చలానాల రుసుము వసూలైంది. ఇక ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారట. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు చలానాలు విధిస్తారు. హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్న తరహా పట్టణాల్లోనూ చలానాలు విధిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి చలానాలు విధించడం సులభతరమైంది. అయితే చాలా మంది చలానాలు చెల్లించడం లేదు. పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనం నంబరు ఆధారంగా దానిపై ఉన్న చలానాలను పరిశీలించినప్పుడు మాత్రమే పెండింగ్లో ఉన్నట్టు బయటపడుతున్నాయి. ఒక్కో వాహనంపై 10ల సంఖ్యలో చలానాలు పెండింగ్లో ఉంటున్నాయి. మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలి అన్న ఉద్దేశ్యంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలకైతే 75%, మిగతా వాటికి 50% రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో 300 కోట్ల వరకు వసూలయ్యాయి. దాదాపు 65% చలానాలు చెల్లించారు. ఆ గడువు ముగియడంతో మళ్లీ పెండింగ్ చలానాలు భారం పెరుగుతుందట. గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ 2 కోట్లకు చేరుకుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చలానా రుసుముల వసూలుకు మరోమారు రాయితీ ప్రకటించాలని నిర్ణయించారంట. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తోందంటున్నారు. ఈ డిస్కౌంట్ ఆప్షన్ పూర్తిగా వర్కౌట్ అయ్యి పెండింగ్లో అన్ని చలాన్ల రుసుములు వసూలు చేయడమే సర్కార్ ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. ఏదేమైనా అదే జరిగితే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం లభిస్తుంది కదా.